ఈ రెండు రకాలుగా మనకి కనబడుతుంటాయి. ఒకటేమో వ్యతిరేకమైన మానవ సంబంధాలు, అంటే ఆ పని చేస్తున్నప్పుడు వ్యతిరేకంగా కనబడుతుంటుంది. కొన్నేమో అనుకూలమైన మానవ సంబంధాలు కనబడతాయి. అంటే వ్యతిరేకం వచ్చినప్పటికీ కొన్ని పనులు చేయవలసి వస్తుంటుంది, కొన్ని వ్యతిరేకం వచ్చినప్పుడు ఆ పని ఆపేయవలసి వస్తుంటుంది. అంటే ఈ పనులు ఆపేయవలసి వస్తుంటుంది. ఇక్కడ 14వ అధ్యాయంలో యోహాను గారు సిచ్యువేషన్ వచ్చినప్పటికి, యోహాను గారిని చంపాలని సిచ్యువేషన్ వచ్చినప్పటికి తల్లి ఏం చేస్తుందంటే, ఎవరు హెరోదియా ఏం చేస్తుందంటే కుమార్తెని ప్రేరేపిస్తుంది, చెడ్డ పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది. అంటే ఈవిడ పాపం చేయట్లేదు కానీ పైకి కనబడేటట్లు పాపం చేయడానికి ప్రోత్సాహం చేస్తుంది. ఇలాంటి సంబంధాల గురించి కూడా యేసుప్రభువు చెప్తున్నారు. ఒకటే. రెండోది, ఇందాక చూస్తున్న దాంట్లో 17వ అధ్యాయంలో అక్కడ యేసుప్రభువు చెప్పే మాట ఏంటంటే, పేతురుతో అంటున్నాడు 26వ వచనంలో, అతడు అన్యుల దగ్గర 25వ వచనంలో భూరాజులు సుంకాలు ఎవరి దగ్గర వసూలు చేస్తారు. ఇక్కడ అరశకలు ఉంది కదా, అరశకలు అని రాయబడం. ఈ అరశకలు అనేది అప్పుడు కరెన్సీ లెక్కలో ఒక కరెన్సీ అనమాట. ఒక మన డబ్బులు అంటే డబ్బులు. శకలు, అరశకలు అంటే 3 రోజులు కూలి. అంటే మన కూలి ఎంత ఇప్పుడు లేబర్దే దగ్గర 800-1000 రూపాయలు తీసుకుంటున్నాం కూలి. లేబర్ 1000 రూపాయలు అనుకోండి. పొలం పనులు అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే 1000 రూపాయలు. అంటే 3 రోజులు కూలి. 3 రోజులు కూలి అంటే 3000. ఈ 3 రోజుల కూలిని అప్పుడు లెక్కల ప్రకారం అరశకలు అంటారు అన్నమాట. అరశకలు చెల్లించాలి. దేనికి? దేవాలయం మెయింటెనెన్స్ చెల్లించాలంట. ఇది మతపరమైంది, మతానికి సంబంధించింది. అంటే గవర్నమెంట్కి కట్టేది కాదు, రోమీలు కట్టేది కాదు. దేనికి సంబంధించింది? మతపరమైంది. దేవాలయానికి చెల్లిస్తారు. ఈ దేవాలయంలో ఏం చేస్తారంటే దేవాలయం మెయింటెనెన్స్ కూడా ఉపయోగిస్తారు. ఈ ఖర్చుల్ని మన దగ్గర కూడా పన్నులు వసూలు చేస్తారు కదా, ఇంటి పన్నులు అవి వసూలు చేస్తుంటారు, గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంటారు. అలాగా వీళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్ ఏమో రోమీలు వసూలు చేసేవారు. అది మత్త ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, సుంకరి మత్త ఉన్నది, అలాంటి వాళ్ళు వసూలు చేసేవారు. ఈ ట్యాక్స్లు కూడా తీసుకునేవారు అన్నమాట. ఈ ట్యాక్స్లు ఏమో మతపరమైంది, యూదులు వసూలు చేసేవారు. అదేమో రోమీలు వసూలు చేసేవారు, గవర్నమెంట్కి సంబంధించింది. ఇదేమో యూదులు వసూలు చేసేవారు. ఇదేమో దేవాలయానికి సంబంధించి అనమాట. ఈ దేవాలయం సంబంధించింది ఏం చేసేవారంటే దేవాలయం మెయింటెనెన్స్కి వాడేవారు మెయిన్ ఒకటే. తర్వాత ఏమో అక్కడ యాజకులకి వాళ్ళకి కావాల్సిన అవసరతలు తీర్చడానికి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ ఏంటది వాళ్ళకి జీతబత్యాలు లేదా ఆహార పదార్థాలు వీళ్ళన్నిటి కానీ ఒకటి మెయింటెనెన్స్. ఇవి అర్చకల గురించి చేస్తారు అంట. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ 25వ ప్రశ్న నుంచి మనకి కనబడుతుంటాయి. ఈ మొత్తానికి మత సంబంధమైందిగా యెరూషలేములో దేవాలయ పన్ను కింద వసూలు చేస్తారు అన్నమాట. ఇది ఎన్ని రోజుల పన్ను? 3 రోజులు, 3 దినాలు కూలి అన్నమాట. ఎంత అయింది? 3 రోజులు. 3 రోజులు ఎంత అయితే అంత. అప్పుడు ఎంత అయితే అప్పుడు అది, ఇప్పుడు ఎంత అయితే ఇప్పుడు అంతది. కాకపోతే ఈ బైబుల్ గ్రంథంలో మన ఏదైనా ఒక కరెన్సీ లెక్కెట్టాలి అంటే కనుక అక్కడ ఉన్నట్టు లెక్కెట్టకూడదు మనం. ఇప్పుడు అరశకలు అన్నాడంటే ఆ శకలు అంతా మనకు తెలియదు. ఇప్పుడు అప్పుడు అరశకలు అన్నదానికి ₹1 అని అంత అన్నాడు, ₹1 లెక్కెట్టామని కుదరదు. అందుకనే ఎప్పుడు కూడా కూలీ లెక్క వెళ్ళిపోవాలంట. రోజు కూలీ అది కరెక్ట్ లెక్క అనమాట, రోజు కూలీ అన్నమాట. ఇది అరశకలు అన్నాడికి 3 రోజులు కూలీ అనమాట. ఈ 3 రోజుల కూలీ కూడా దేవాలయం పన్ను దానికి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు దేవాలయం ఎవరిది? దేవాలయం ఎవరిది అసలు? జనరల్గా దేవాలయం అంటే అసలు ఎవరిది? అది అసలు సింపుల్గా మాట చెప్పాలంటే ఏం చెప్తాం? దేవుడు. ఇప్పుడు అక్కడ అదే చెప్తారు కాన్సెప్ట్. యేసుప్రభువు వారు అంటున్నారు ఈ దేవాలయం ఎవరిది? దేవుడిది.
సీమోన్ పేతురుతో చెప్తున్న మాట ఏంటంటే, పేతురు ఇప్పుడు రాజుగారు ఉన్నారనుకో, రాజుగారు పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? ఎవరి వసూలు చేస్తారు పన్ను? కొడుకుల దగ్గర వసూలు చేస్తారా, లేకపోతే మిగతా అన్ని జనాంగాల అందరి దగ్గర వసూలు చేస్తారా? సొంత వాళ్ళ దగ్గర, సొంత కొడుకుల దగ్గర, కూతుల దగ్గర మీరు పన్ను కట్టాలని వసూలు చేస్తారా? కట్టరు కదా, అలా చేయరు కదా. యేసుప్రభు చెప్తారు అంట, ఈ భూరాజులు ఉన్నారు బాగా ఉంది, అన్యుల దగ్గర వసూలు చేస్తారు కదా, మరి సొంత వాళ్ళ దగ్గర వసూలు చేయరు కదా, సొంత కుమారుల దగ్గర వసూలు చేయరు కదా. ఇప్పుడు దేవాలయం ఎవరిది? దేవుడిది. దేవుడిది అంటే ఇక్కడ యేసుప్రభు ఏమన్నారు, నేను దేవుని కుమారుని అంటున్నాడు. ఇప్పుడు కుమారుని దగ్గర వసూలు చేస్తారు వాళ్ళు? చేయకూడదు కదా, చేయకూడదు. అంటే ఇప్పుడు కట్టాలా కట్టకూడదు? ఇప్పుడు ఈయన కట్టక్కర్లేదు. కట్టాలా? ఎందుకు కట్టక్కర్లేదు? కుమారుడు కనుక. అందుకే అన్నాడు, కుమారుడు అయితే స్వతంత్రుడే కానీ కట్టక్కర్లేదు. అంటే ఇప్పుడు అక్కడ మందిరం పన్ను అది అసలు ఏ పని అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈయన స్వతంత్రుడు కాబట్టి కుమారుడు కనుక దాన్ని కట్టవలసిన పని ఏమీ లేదు. కానీ కానీ ఇలాగ చేస్తే వెళ్ళిపోవడానికో మిగతా వాళ్ళకి అభ్యంతరం కలుగుతుంది. ఈయనకి అర్థం లేదు కదా, మిగతా వాళ్ళు కూడా వెనకడ వస్తారేమో. అప్పుడు ఏమవుద్ది? ఈ నిజానికి తప్పు చేయట్లేదు యేసుప్రభు గారు. ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ పాయింట్. ఈయన కట్టకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన కుమారుడు, దేవాలయం ఆయనది, ఆయన కుమారుడు, దేవుని కుమారుడు అని రాయబడి ఉంది, అలాగే చెప్పబడుతుంది. యేసుప్రభు వారు ఆయన కుమారుడే, దేవుడే ఆయన కుమారుడే ఇక్కడికి వచ్చాడు అన్న విషయం వీళ్ళు నమ్మకం లేదు వాళ్ళకి. ఇదే చెప్పి మొత్తానికి అడుగుతున్నారు. అందుకని అన్నాడు, కానీ ఎవ్వరికి అభ్యంతరం కాకుండా ఉండేటట్లు ఏం చేయాలి? మనం కడతాం. కొన్ని ట్యాక్సులు ఉంటాయి, కొన్ని పనులు ఉన్నాయి, మనం కట్టాల్సి వస్తుంది. మనం కట్టనంటే కుదరదు, కట్టి తీరాలి. ఇప్పుడు ఇలాగనమాట. నిజంగా దేవాలయం కట్టాలి, దేవాలయం కట్టకుండా ఉండడానికి లేదు ఇది. కానీ నా దగ్గర వసూలు చేయడానికి కుదరదు కదా, నేను ఆటంకాలు ఏం పరచకుండా ఉండడానికి, ఆటంకాలు నా ద్వారా ఆటంకాలు రాకుండా ఉండడానికి కట్టేద్దాం అని చెప్పేసి పేతురుని వెళ్ళి డబ్బులు తెచ్చి కట్టేమన్నాడు. ఎలా కట్టమన్నాడంటే, నువ్వు వెళ్ళి చాలా బాగుంటుంది, వెళ్ళింట చేప గ్యాలం వేయమంటున్నాడు, వెళ్ళి సముద్రంలో అక్కడ అదే కదా రాయడం ఉంది, గ్యాలం వేయమంటున్నాడు. గ్యాలం వేసిన తర్వాత అక్కడ చేప పడుతుంది. దానికి చూడండి ఒకసారి, నోరు తెరిచిన ఎడల దాన్ని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతను తెచ్చాడు. ఇప్పుడు పేతురికి ఈయనకి కూడా చేప పడుతుందట గేలం వేసిన వెంటనే. ఈయన ఎక్కడ ఉన్నారో ఆ సముద్రంలో చేప, గల్లే సముద్రంలో చేప ఎక్కడ ఉందో ఆ చేప మళ్ళీ గేలం వేసినప్పుడే ఆయనకి రావడం ఏంటో. మొదట పడిన చేప నువ్వు తీసుకో, దాన్ని నోరు తెరిచిన ఒక శకలం ఉంటుంది అందులోని. శకలం అంటే ఇప్పుడు ఎంత? 6 రోజులు కూలి. 6 శకలు అంటే 3 రోజులు కూలి. శకలు అంటే 6 రోజులు కూలి అనమాట. 6 రోజులు కూలి ఇవ్వాలంటే వాళ్ళకి శకలు ఇచ్చేవాళ్ళు అనమాట. నెలకు 25 రోజులు లెక్క యాక్చువల్గా అండి. వారం 6 రోజులకి వారం కూలి అనమాట. శకలు దొరుకుతుంది. నోటు తీసినట్టునే వెళ్ళి దానికి నీ కోసం నా కోసం కట్టాను. ఇప్పుడు మందిరానికి లేకపోతే దేవునికి ఇవ్వాలంటున్నప్పుడు దేవుడు నిజంగా మెరికల్స్ చేయొచ్చు అక్కడ, కానీ అలా చేయట్లా. పేతురు ఏదైతే పని చేస్తున్నాడో ఆ పని దగ్గరికి వెళ్ళి పని చేయమంటున్నాడు. ఈయన ఎక్స్పర్ట్ కదా పేతురు గారు, చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్. ఇల్లు సార్లు వేసాడు, గేలాలో వల్లని ఇవన్నీ. ఇప్పుడు ఆ పని చేయమంటున్నాడు. ఆ పని చేసి ఆ పని చేసినప్పుడు అందులోని దాని నోట్లో శకలం ఉంటుంది, అప్పుడు నీకు నాకు కట్టాడు. అంటే మనం దేవునికి ఇవ్వాలి అనుకున్నా, లేకపోతే మన పరిచయకి వాడాలనుకున్నా, మనం ఖర్చు పెట్టాలనుకున్నా, మనం చేయవలసిన పని కూడా పద్ధతి కూడా మంచి పద్ధతి నేర్చుకోవచ్చు కదా. మనం చేసిన దాంట్లోనే కష్టపడి డబ్బులు తేవాలి, అందులో దేవుడి సహాయం తీసుకోవాలి. రెండోనే చూసాను ఇక్కడ, దేవుని సహాయంతో డబ్బులు వచ్చి, అంటే ఏ పని అయితే వచ్చు, మనం చేసే పని మనం చెయ్యాలి. మనం చేసే వృత్తిలోంచే, మనం పనిలోంచే దాన్ని తీసుకెళ్ళి భాగం తీసుకొచ్చి దేవాలయానికి, దేవునికి ఇవ్వాల్సింది. 2 సరిపోతున్నాయి చక్కని రీతిగా దేవుడు చూపించింది. ఎక్కడ తీసుకొచ్చి మెరికలు చేసి అలాగలాగ అంటలేదు. దేవుడు సహాయం చేస్తున్నాడు, ఇతను పనితను చేయాలి, దానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మనం చాలా పరిస్థితుల్లో
మనం చేయడానికి మనం మెరికల్స్ చూస్తాం మంచిదే, కానీ మన పని మనం చేసి దేవుని సహాయం కూడా తీసుకోవాలంట. ఇది మనకి ప్రతి ఏంటది ప్రతి పరిస్థితికి, మన ఇంట్లో పరిస్థితి అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆహారపదాలు కావచ్చు, ఏది అడుగుతున్నా ఏం చేసినా ఇది సూత్రం, చాలా మంచి సూత్రం దేవుడు చెప్పింది. మనం పని మనం చేస్తున్నప్పుడు దేవుని సహాయం తీసుకుని చేయడం, దేవుని మీద ఆధారపడడం, ఇది చేస్తే బెస్ట్ వర్క్ అని కనబడతాం. సరే అలా తెచ్చేసి నువ్వు కట్టే అన్నాడు. చేశాడు, మొత్తం కట్టేసినట్టు కట్టేశాడు, అక్కడ అయిపోయింది అన్నమాట. ఇది అభ్యంతర కారణం లేకుండా చేయడం. ఇప్పుడు కట్టన అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది అక్కడ? నిజానికి కట్టకపోతే ఏమవుతుంది? ఇప్పుడు యేసుప్రభువారు కుమారుడు కనుక కట్టకలేదు, కానీ అది ఇతర వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటట్టు ఏమవుతుంటుంది? పాపం అయిపోతుంది. ఇప్పుడు అది గైడెన్స్. ఇప్పుడు యేసుప్రభువారు కట్టలేదు, ఇప్పుడు ఆయన బోధకుడు అయ్యి ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు పైన అక్కడ అదే ఇరిగించేట్టు చెప్తున్నారు కదా, మీ బోధకుడు ఏమంటున్నారు అక్కడ? హర్షకవుదే కొన్ని కట్టడా వ్యతిరేకం అయిపోతాడా? ఇప్పుడు కట్టకపోతే ఇన్ని వచ్చేసినావు, ఆయన మీద కొద్దిగా రివర్స్ అయిపోను, కొంతమంది ఆయన కూడా ఫాలో అయిపోను, కట్టకలేదు. ఇప్పుడు ఏమవుతుంది? అది ఆటంక బండగా ఈయన తయారవ్వకూడదు. అలాగే మనం కూడా చేసి పనుల్లో మన ఆటంకాలుగా ఉండకూడదు అని ఈ లెసన్ అనమాట. నేను చెప్పే దాంట్లో మనం ఆటంకాలుగా ఉండకూడదు. ఎలాగ ఆటంకాలుగా ఉంటాం? ఇప్పుడు అది చెప్తే బైబిల్ ఎగ్జాంపుల్లో ఇప్పుడు తల్లిదండ్రుల గురించి చూసుకుంటే 14వ అధ్యాయంలో, ఇందాక చూసిన దాంట్లో 14వ అధ్యాయంలో తల్లిదండ్రులు లేదా పెద్దోళ్ళు, లేకపోతే మనం పెద్దోళ్ళు ఉన్నప్పుడు మన పిల్లలు కావచ్చు, మన సంఘంలో అవ్వచ్చు, మన తక్కువగా మన కింద ఉన్న వాళ్ళు కావచ్చు, చెడు అనేది వాళ్ళకి బోధించకూడదు. చెడు అనేది వాళ్ళకి ఉపదేశించడం వల్ల, దాన్ని ప్రేరేపించడం వల్ల వాళ్ళ ఆటంకాలుగా తయారైపోతారు. ఇప్పుడు పిల్లడు స్కూల్కి వెళ్ళాడంటే, స్కూల్కి వెళ్ళి ఎవరితో పెన్సిల్ తీస్తాడు అనుకోండి, పెన్సిల్ పట్టుకొస్తాడు, ఆడికి కదా పెన్సిల్ అంతా 2 రూపాయలు 3 రూపాయలు, మళ్ళీ అంతా 5 రూపాయలు ఆఫ్టర్ ఆల్. లేకపోతే ఈవెన్ చిన్న కనికి పుల్ల అనుకోండి, స్లేట్ పెన్సిల్, అది ఎంత ఉండదు, రూపాయి కూడా ఉండదమ్మా వచ్చింది. ఇంటి దగ్గరకు వస్తున్నారు, తల్లి తండ్రి ఏం చెప్పాలి? అది చూసి ఫోన్లే స్లేట్ పెన్సిల్ వీడిదో కాదు తెలిసిపోద్ది, వాళ్ళకి పిల్లలు చూస్తుంటారు కదా, వీడియో కాదు తెలిసిపోద్ది. వీడు చూసి ఆ ఏమనుకోండి వదిలేశారు అనుకోండి, ఏమనుకోండి వదిలేశారు. లేకపోతే బలి తెచ్చారు, ఈ స్లేట్ పెన్సిలే కదా బాగుంది, ఎక్కడ తెచ్చావు బాగా రాసుకో అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నిజానికి అక్కడ వెంటనే పాపం జరగలేదు. ఇప్పుడు రేపు స్లేట్ పెన్సిల్ అయ్యింది, తర్వాత పెన్సిల్ అవుద్ది, తర్వాత కాన్సస్ బాక్స్ అవుద్ది, తర్వాత క్యారెస్ అవుద్ది. పెద్ద ఎదిగిన తర్వాత ఏం చేస్తాడు? పెద్ద ఎదిగి బ్యాంకులకి పెద్ద పెద్ద కన్నలు వేస్తాడా? పెద్ద సీరియల్స్లోని సినిమాలు ఇవన్నీ అలాంటి తీసి క్రైమ్ స్టోరీస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళు సరైన విషయాల్లో బోధన విధానం తీసుకోకపోతే చూస్తుండాలి. ఖచ్చితంగా మన పిల్లలు మనం పట్టించుకోవాలి. ఎవరు పట్టించుకుంటారు? లేదా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటో. వాళ్ళ దగ్గర డబ్బులు లేక, ఒకవేళ డబ్బులు వాళ్ళకి మనకి ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, అది కూడా ఎంత ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయి, అసలు వాళ్ళ దగ్గర ఎందుకు ఆ డబ్బులు వచ్చాయి, నేను ఇవ్వకుండా ఎలాగ వచ్చాయి, అవి కూడా చూసుకోవాలి. మరి ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎలా వచ్చింది, ఏం చేసి తెచ్చాడు, ఎక్కడి నుంచి తెచ్చాడు చూసుకోవాలి కదా. ఇవి చేయలేదనుకో, ఇప్పుడు వెంటనే మనం చేసేది అక్కడ పాపం కాకపోవచ్చు, కానీ ఆడికి ఏం చేస్తాం, అవతలోడికి ఆటంకంగా తయారైపోతాం. ఇప్పుడు ఎవడో తప్పు చేసిందంటే, ఆ పెద్ద ఎదిగిన తర్వాత ఏ బ్యాంకు రాబరీల్లోనో, దొంగతనాల్లోనో, నరహత్యల్లోనో, వ్యభిచారంలో చిక్కడిపోయాడంటే దానికి కారణం ఎవరో? ఫస్ట్ స్లేట్ పెన్సిల్ అక్కడ ఉంది, ఆటంక బండ అక్కడ తయారైంది. ఇప్పుడు ఈవిడ అలాగే పెంచింది హెరోదియా, ఎంత చక్కగా గైడెన్స్ అవుతుందో చూడండి తల్లి.
ఇలాంటి తల్లి ఎవరిని ఉంటారు ఇంకా? బైబిల్లో బ్యాడ్ మోడల్ తల్లి ఎవరిని ఉన్నట్టే ఈవిడిని పాత నిబంధనలో ఆహాజు భార్య ఉంది కదా, ఇజ్బెల్ గారు, అది ఒక పెద్ద దెయ్యం ఆవిడ బ్యాడ్ తల్లి అన్నమాట. బైబిల్లో గొప్పతనం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా రాయి తీశాడు అంతే దేవుడు. అది ఖచ్చితంగా దాని నుంచి మనం తెలుసుకోవాలి, పాఠాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ అలా మోడల్ ఉండకూడదని కూతురికి ఏమి నేర్పుతుంది? తల తెచ్చేయమంటదా, చంపించేసి తల తెమ్మంటదా? చక్కని రీతిగా అక్కడ రాజమందిరంలో డ్యాన్స్లు వేసి అన్ని చేసి రాజుగారు ఒప్పించి ఎందుకు ఇంత అంతా చేస్తుందంటే చూడండి, ప్రాక్టీస్ చేస్తుంది, కష్టపడుతుంది, డ్యాన్స్ చేస్తుంది, అందరి చేత పొడిలో చేస్తుంది. ఇంత చేసింది ఎవరి కోసం? చంపడానికంట. ఇప్పుడు పీకి నరికి తేడానికి ప్రాక్టీస్ ఇస్తుంది. ఎంత ప్రేరేపణ ఇస్తుందో అక్కడ. ప్రేరణ అంటే చిన్న చిన్న ప్రేరణలో, పెద్ద పెద్ద ప్రేరణలో ఏదైతే అవ్వచ్చు, ఏదైనా ప్రేరణ ఒక స్టేజ్ వచ్చినప్పటికీ ఎక్కువైపోతాయి అన్నమాట. ఇది రెండు ఎగ్జాంపుల్ ఏంటంటే మాదిరిలోని ఇది మొదటి ఎగ్జాంపుల్. మొదటి అనుకూలమైన సంబంధాల్లో, వ్యతిరేకమైన సంబంధాల్లో ఆటంక మండలం ఉంది. రెండోది ఏంటంటే పెద్దవాళ్ళుగా చేసి అంటే మన జీవితాలకు అప్లై చేసుకోండి. ఇంకోటి ఏమొస్తుంది, మన మాదిరి అనమాట. మనం కొన్ని పనులు చేయకుండా వాళ్ళు చేయమంటాం పిల్లల్ని. క్రైస్తవ కుటుంబాలు అనుకోండి, మనం ప్రార్థన చేయకుండా, మనం బైబిల్ చదవకుండా, మనం క్రమంగా చర్చికి వెళ్ళకుండా, మరి నువ్వు సండే స్కూల్ ఖచ్చితంగా వెళ్ళాలి, నువ్వు ఖచ్చితంగా నువ్వు బైబిల్ రోజు చదువు ఉండాలి, పొద్దుట సాయంత్రం చదువు ఉండాలి, నువ్వు వాక్యం చదువు ఉండాలి అని చెప్పామనుకోండి, అది చేస్తాడు చేయడం. ఒకరోజు చేస్తాడో, 2 రోజులు చేస్తాడు, 3 రోజులు చేస్తాడు, తర్వాత ఏది పాటిస్తాడు? మనం మాదిరి ఎక్కువడికి. నిజానికి తల్లిదండ్రులే పడదు, వాళ్ళకి హీరోలు అంట. హీరోలు ఎవరంటే చిన్నపిల్లలకి తల్లిదండ్రులే. వాళ్ళే హీరో పొజిషన్ పెట్టుకుంటారంట. ఏం చేయని మళ్ళీ ముందు రోల్. ఫస్ట్ రోల్ ఎవరంటే తల్లిదండ్రులు అండి వాళ్ళకి, పిల్లలకి. ఆడపిల్ల ఉనండి, మగపిల్ల ఉనండి, ఫస్ట్ రోలు తల్లిదండ్రులు. వాళ్ళు మాదిరికుంటారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు చదువుతున్నా వీళ్ళు చెప్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఉంటుంది ఐడియా, పాటించడానికి చూస్తారా, పాటిస్తుంటారు. వీళ్ళు లేదు, వీళ్ళు చెయ్యకుండా చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? మాదిరి ఏ మాదిరి అది పాటిస్తారు. మాదిరి పాటించడానికి చూస్తుంటారు వాళ్ళు. చెప్పింది కాదు వాళ్ళకి, మాదిరి కావాలి. ఇప్పుడు యేసుప్రభు వారు అదే చేస్తున్నారు. ఇక్కడ మాదిరి చూపిస్తున్నాడు ఈయన. 17వ అధ్యాయంలో అరశకలు పన్ను కట్టడంలో ఆయన ఉద్దేశం చూపిస్తుంటే మాదిరి చూపిస్తున్నాడు. ఏ మాదిరి? అభ్యంతరాలు ఉండకుండా ఉండే మాదిరి. ఎవరికి అభ్యంతర కారణంగా ఉండకూడదు అన్న విషయాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఇంకా చూస్తే ఇంకా ఎగ్జాంపుల్స్ మన జీవిత విషయాల్లోనే ఇక్కడ కుటుంబాల్లో ఇప్పుడు తల్లిదండ్రులు కర్మానం కొట్టుకుంటూ ఉంటారనుకోండి, కుటుంబమే మెయిన్ చూస్తాం కదా. పిల్లల మీద పడుతుంది ఆత్మానం కొట్టుకుంటా, లేకపోతే ఒకరి మీద ఒక గొడవ పెట్టుకుంటా, అలా ఉండి ఒరే మీరు గొడవ పెట్టుకోకూడదురా, కొట్టుకోకుండా ఉండాలి అని చెప్తున్నావు అనుకో, వాళ్ళకి ఏది తీసుకుంటారో? ఇప్పుడు చెప్పింది తీసుకుంటారా, చేసేది తీసుకుంటారా? ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు ఏం చేస్తున్నాం? వాళ్ళకి ఒక మాదిరి మనం ఉండవలసిన సరైన మాదిరి ఉండవలసింది పోయి వాళ్ళకి ఒక ఆటంక బండగా ఎవరున్నారు అంటే ఎవరున్నారు? ఇప్పుడు ఇది కుటుంబంకి వస్తే, సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి మనం సరిగ్గా పాడలేని పరిస్థితి ఉంటుంది. మనం సరిగ్గా సాక్ష్యాలు చెప్పలేము, సరిగ్గా వాక్యాన్ని చదవలేము అనుకోండి. ఇప్పుడు మీద వాళ్ళకి మాదిరి మనమే విశ్వాసం ఉండి మనం సరిగ్గా ప్రార్థన చేయలేకపోతే, మనం ఇతరులకు ప్రేమ చూపించలేకపోతే, మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తాం మనం? అందరికీ స్టేజ్లో ఉండరు కదా, అప్పుడప్పుడు వచ్చిన కొత్త విశ్వాసం ఉంటారు. వాళ్ళు ఎవరు ఫాలో అవుతుంటారు? మరి చెప్పిని ఫాలో అవ్వరు, వాళ్ళు చెప్పిని కొంతవరకే అవుతారు. ముందు మనం మాదిరి చూస్తుంటారు. ఇప్పుడు చూడండి, హైందవుల్లోని చాలామంది సహోదరులు చెప్తున్న మాట ఏంటంటే క్రైస్తవుల గురించి ఎందుకు రావట్లేదు అంటే, చూడండి మీ వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి, దేవుళ్ళు నమ్ముతుంది. ఎవరు చూస్తుంటారు? వీళ్ళు చెప్పిన బోధనలో ఏమైనా తప్పు ఉంటుందా? బోధనలో తప్పు కనపడదు.
కానీ ఏం కనపడుతుంటది? మాదిరిలో తప్పు కనపడుతుంది. మరి ఏం చూస్తుంది లోకం? బోధలు చూస్తలేదు, మాదిరే చూస్తుంది. ఎవరైనా అదే చూస్తున్నారు ఇప్పుడు. ఎందుకని పిల్లలైనా మాదిరే చూస్తున్నారు, పెద్దోళ్ళైనా మాదిరే చూస్తున్నారు, లోకమైనా మాదిరే చూస్తుంది. అందుకనే ఇతర వ్యక్తులకి అభ్యంతర కారణంగా ఉండేలాగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే మొట్టమొదటి మనం నేర్చుకుంది ఏంటంటే, ఆటంకాలకు ఉండడం ముందు పాపంలో కాకపోవచ్చు, పాపం కనబడదు. కానీ పాపం చేయడానికి ఇతర వ్యక్తుల్ని ప్రోత్సహిస్తుంటే మామూలు పాపి కంటే ఇప్పుడు ఈ పాపం చేయించడం ఇంకా ఘోరం కదా. నేను పాపం చేస్తే నాతో వదిలిపోతుంది. ఇప్పుడు నేను ఈ ఆటంకంగా ఉండడం వల్ల ఎంతమందిని చెడగొడుతున్నాను? ఎంతమందికి నా మాదిరి చెడగొట్టేస్తుంది? ఇప్పుడు చూడండి, ఇది తప్పించుకోవడం సులువా కష్టమా? సులువా కష్టమా? చాలా కష్టమైంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉంటాం. మనం ప్రార్థన చేయడం ఎవరు చూస్తలేదు అనుకుంటామో, అది కూడా చూస్తారో తెలుసా? ఎలా ప్రార్థన చేస్తున్నారని, చర్చిలో ఎలా ఉంటున్నారని కూడా చూస్తుంటారు. కొంతమంది ఎలా కూర్చుంటున్నారని కూడా చూస్తుంటారు. ఎవరో గమనించట్లేదేమో అనుకుంటాం. వీళ్ళు రోజు చర్చికి వచ్చి ఎలా వెళ్తున్నారని కూడా చూస్తుంటారు. అన్యులనైతే ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నారో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మీద వాళ్ళు గోలు పడిపోతాడ. వాళ్ళ లుక్ అంతా వాడి అన్యులు మామూలు ఎవడో చూడరు. ఎందుకు అంటే అది మన దేవుళ్ళు ఉన్న శక్తి. ఇంత పవిత్రుడైన దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఈ వ్యక్తి ఎలా ఉంటాడు అన్న విషయం అక్కడ మనకు కనబడుతుంది. అందుకని ఇతర వ్యక్తులకి అభ్యంతర కారణాలుగా మనం ఉండకుండా చూసుకోవాలి. మన జీవిత విధానాల్లో కుటుంబంలో అవ్వచ్చు, సంఘంలో అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, మన రాజకీయ పరిస్థితులు అవ్వచ్చు, మనం ఏ స్టేజ్లో ఉన్నా సరే అభ్యంతరాలు రాకుండా చూసుకోవడం. ఒకవేళ అభ్యంతరాలు వస్తే వాడు కింద వచ్చిన చెప్తున్నాడు, అది ఎంత ఘోరమైన స్థితి అంటే 18వ అధ్యాయంలో ఒకటి నుంచి చదివాను గట్టిగా చూడండి. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎదుటి పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం చాలా సార్లు చదువుకుంటాం ఈ వాక్యాన్ని, కానీ ఒకసారి జాగ్రత్తగా చదువుతాం. ఏమన్నాడు ఆయన? మీరు మార్పు నొంది పరలోక రాజ్యంలో ఎవరు గొప్పడు? ప్రశ్న. యేసువారు చెప్పిన సమాధానం, చిన్న బిడ్డలను తన వద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని. ఇక్కడేమో ఎవరు గొప్పోళ్ళు అని అడుగుతుంటే యేసువారు ఏమంటున్నారు? ఎవరు గొప్పోళ్ళు చెప్తలేదు. ఇక్కడ అసలు ప్రవేశించడం అందులో ఉన్నావో లేదో చూసుకు ముందు అంటున్నాడు. గొప్ప తర్వాత ముందు ఉన్నావా లేదా అందులో. ఉండాలంటే ఏం చేయాలంట? ఇక్కడ మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇది ఒకటి గుర్తెట్టుకోండి. తర్వాత మళ్ళీ వద్దాం. కాగా ఈ బిడ్డల వల్లే తను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళడానికి చిన్న పిల్లల మెంటాలిటీ, వాళ్ళకి పాపం క్షమాపణ గురించి అవ్వచ్చు, ఆటంకాల గురించి అవ్వచ్చు, వీళ్ళు గురించి లేదా ప్రేమ గురించి అవ్వచ్చు, వాళ్ళకి ఏది చెప్తే మనం అదే. ఇప్పుడు 2 దెబ్బలు వాడిని కొట్టండి చిన్నవాడిని, తర్వాత 2 నిమిషాలు పోయిన తర్వాత మర్చిపోతాడు ఇది కొట్టాం. దగ్గర పిలిచి మళ్ళీ గెలా ముద్దెట్టుకుని ఎలా చేయ చాక్లెట్ ఇచ్చిన గవ్వ తినేస్తాను మీరే కదా ఎక్కువ కూర్చుని పోతాడు. పెద్దవాడిని చేయండి అలా, ఇది ఎన్ని రోజులైనా మర్చిపోరు. ఇవి క్షమించేస్తారు పిల్లలు. మైండ్ సెట్ అలాగే క్షమాపణలో, ప్రేమలో, విశ్వాసంలో. చిన్నపిల్లోడు వాడికి గుర్తులేదనుకుంటాం, కానీ చిన్నోడు ఉన్నాడు అనుకుంటా, డాడీ బయటకు వెళ్తా, డాడీ నాకు చాక్లెట్ కావాలి, వాళ్ళ చాక్లెట్ కావాలని అనుకో, తెస్తానని చెప్పేసి డాడీ వెళ్ళిపోతాడు. సాయంత్రం ఎప్పుడు వస్తాడు? పొద్దున్న చెప్తే సాయంత్రం ఎప్పుడు వస్తాడు? సాయంత్రం వచ్చినప్పుడు తెస్తాడో లేదో తర్వాత పెడదాం.
ఈ పిల్లోడి విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మా డాడీ తెస్తాడు. ఎందుకు? నేను చెప్పాను, మా డాడీ ఇస్తాడు అంతే, మిగతా నాశనం అడిగి. ఇప్పుడు మనకి ఒకసారి ఆలోచించండి, మనకు దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, మన ఎలా ఉంటుంది? ఎంతవరకు నమ్ముతాం? కొద్దిగా ప్రెజర్ వచ్చేటప్పటికి, కానీ కొద్దిగా ఒత్తిడి ఏమైనా వచ్చేటప్పటికి మారిపోతుంటాయి అన్నమాట. ఎవరికైనా అంటే విశ్వాసంలో స్థాయి ఇప్పుడు ఎవరిది ఎక్కువ ఉంది? పిల్లలది ఎక్కువ కనపడుతుంది. ఎందుకు అలాగా? చూడండి, వాళ్ళు కల్మషం లేకుండా ఉన్నారు కదా. అదే ప్రేమలోను, విశ్వాసంలోను, లేకపోతే వాళ్ళు ఎదురు చూడడంలోను. పునః ఒక రోజు రాలేదనుకోండి డాడీ, ఆ 2వ రోజులు 3వ రోజులు రాలేదనుకోండి, అప్పుడు కూడా అక్కడ వచ్చిన తర్వాత ఎందుకంటే మా డాడీ తెస్తాడో తెలుసు అంతే. విశ్వాసం చూడకుండా అన్నిటిలోని ఇదే పరిస్థితి అండి, నిష్కల్మషంగా ఉంటారు. అందుకనే అలాంటి వాళ్ళు మనసు మంది అయిపోవాలట, అలాంటి మనసు మంది అయిపోవాలి. అలాగే అయిపోతే పరలోక రాజ్యం వెళ్ళడానికంటే అది టికెట్ ఎలిజిబుల్. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు? ఎవరు గొప్పోళ్ళు అది చూడండి. కాగా బిడ్డవలే తన్ను తాను ఎవడైతే తగ్గించుకుంటాడో 4వ వచనం, 18వ అధ్యాయం 4వ వచనం మత్తయి సువార్త. ఈ బిడ్డవలే తగ్గించుకున్నవాడు ఎవడు? ఇప్పుడు ఎవడు తగ్గించుకుంటాడో వాడు. మన స్టేజ్లు చూస్తేనేమో ముందు ఉండాలని చూస్తుంటాం మనం అన్నిటికి. మంచిదే, కొన్ని నాటిలో ముందు ఉండాలి. కానీ బిడ్డలు ఎక్కడన్నా ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టామనుకో, ఇక్కడ కూర్చుంటాడు. ఇక్కడ కూర్చోరా అంటే ఇక్కడ కూర్చుంటాడు. పోనీ అక్కడ కూర్చోరా అంటే అక్కడ కూర్చుంటాడు. ఆడు గొప్పోడు పిల్లడు స్కూల్లో చూడండి, గొప్పోడు పిల్ల, చిన్న పిల్ల, లేదా కోడి పిల్ల, లేకపోతే వాళ్ళ శాలరీ తల్లిదండ్రులు ఎక్కువ తక్కువ ఇది ఆడికి తెలీదు. మా టీచర్ చెప్పారు అంతే, లేదా మా అమ్మ నాన్న చెప్పారు అంతే, చెయ్యాలి ఆ పని అని చేసేస్తారు అంతే. ఆడు కూర్చుని విషయంలో కూడా, లేకపోతే వాడు చెప్పిన పని చేసే విషయంలో కూడా మనసులో ఏముండదు, అడిగి పూర్తి విధేయతతో చేస్తాడు. కూర్చోమన్నారు కూర్చుంటా అంటే మనం ఒకవేళ ఇక్కడ యాక్చువల్గా స్టేజ్ మీద కూర్చొని స్టేజ్ ఉందనుకోండి, అది తీసుకొచ్చి అక్కడ డోమ్ కూర్చోబెట్టాం అనుకోండి, అక్కడ కూర్చోండి సార్ అక్కడ అని చెప్పేసి కూర్చుంటాడు. కానీ మనసు ఎక్కడ ఉంటుంది? నన్ను చూసావా పిలిచి ఇక్కడ కూర్చోబెట్టారు, రకరకాలు ఉంటుంది కదా. ఇది ఉండదు పిల్లలకి, కూర్చోబెట్టారు ఎక్కడైతే అన్నట్టు అనుకుంటాను, మనసులో పెట్టుకోరు. తగ్గింపులు అది అంటే కావాలని నేను పైన కూర్చుని కూడా నీకు ఎంత కూర్చుంటే పర్లోక రాజ్యం వెళ్ళిపోతున్నాడు గొప్పడు, అక్కడ అది కాదు అనుకుంటా. బిడ్డలను అందుకని చెప్తున్నారు. అలా తగ్గించుకున్న వాడిది అక్కడ ఎక్కడ పర్లోక రాజ్యం. ఇంతకీ ఆటంక బండల గురించి లేదా ఆటంకాల గురించి చెప్పుతూ ఇది ఎందుకు చెప్తున్నాడో చూడండి. అదే దర్శనంలో ముఖ్యంగా చూడండి, కింద తర్వాత చూద్దాం 5వ వచనం. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవాళ్ళలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద త్రిగరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. చాలు. ఇప్పుడు ఏమంటాడు ఆయన? నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవాళ్ళలో ఎవరికి అభ్యంతరం పరచకూడదు. ఒకవేళ పరిస్థితే వాడు శిక్షార్హుడు, శిక్ష అనేది ఉంటుంది. ఇప్పుడు విశ్వాసంలో మనం గొప్పవాళ్ళం, పెద్దవాళ్ళం అనుకోండి, మనకంట తక్కువ విశ్వాసం ఉన్నవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాం, విశ్వాసం ఎవరికి ఎక్కువ ఉంటే కొద్దిగా ఫాలో అయ్యేవాళ్ళు వెనకాల ఉంటుంటారు. ఇప్పుడు ఫాలో అయ్యేవాడికి మనం ఆటంకం ఉండకూడదు. ఇందులోని తగ్గింపులో కానీ, విశ్వాసంలో కానీ, ప్రేమలో కానీ, పర్లోక రాజ్యం వెళ్ళడానికి మనం దారి చూపించడంలో కానీ ఆటంకం ఉండకూడదు. ఈ ఆటంకంగా ఉండే విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటాడు ఇక్కడ చూడండి, యేసుప్రభువు చెప్పే మాట, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవాళ్ళు ఒకనికి మీరు అభ్యంతరపరచువాడెవడో. మనం సరిగ్గా ప్రార్థన చేయడానికి మనం సరిగ్గా చేయలేకపోతున్నామండి. అదే ఫాలో అవుతాడు అనుకోండి, వెనకాల ఉన్నాడు, మన వెనకాల ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఫాలో అయ్యేది ఎవరినే? ఇప్పుడు ఆటంకం ఎవరాళ్ళు? అతనికి చూసా. ఇప్పుడు కాపరిగా ఉంటున్నాం, పెద్దలుగా ఉంటున్నాం, లేకపోతే ఇంటి పెద్దలుగా ఉంటున్నాం,
సమాజంలో సంఘంలో పెద్దలు ఉంటున్నాం, మనం ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన మాదిరి సరిగ్గా చూపించకపోతే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళని మనం ఆటంకమండ కింద ఉంటాం. వాళ్ళకి ఖచ్చితంగా మనల్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట, సరైన మాదిరి మనం చూపించకపోతే. ఇక్కడ అదే చెప్తున్నాను. ఏమైపోతుంది ఇక్కడది, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏమవుతున్నారు, ఎంతకాలం చూసినా మన చర్చలో అదే మెంబరు ఉంటారు. ఎందుకు పెరగట్లేదంటే మనం చేయవలసిన మాదిరిని మనం చూపించకపోవడంలో, మనం చేయవలసిన క్రియలు మనం చూపించకపోవడంలో. మంచి మాదిరిలు చెడ్డ మాదిరిలు కూడా ఉన్నాయి. సరైన మాదిరి మనం చూపించకుండా మంచి మాదిరి, చెడ్డ మాదిరిలు వాళ్ళకి ఇవ్వడం వల్ల, లేకపోతే చెడ్డ మాదిరికి వాళ్ళు మనం చేసుకుంటే వెళ్ళిపోతాం. ఆడి గురించి నాకెందుకులే అని మనం వెళ్ళిపోదాం అనుకో. కానీ ఆడి గురించి నాకెందుకు కాదు. ఇక్కడ యేసుప్రభువు ఏం చెప్తున్నారు, చెప్తున్న మాట ఏంటి అక్కడ 5వ వచనంలో 6వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరపరచువాడెవడో. ఏమైంది, వాడు మనకు పెద్ద తిరగటరాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో వేయబడుట మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చినో ఆ మనుషునికి శ్రమ. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. అభ్యంతరాలు మాత్రం రాకుండా ఉండవు, ఖచ్చితంగా వస్తుంటాయి. అది రాకుండా చూసుకోవాలన్నారు. యేసుప్రభువు దగ్గర కూడా అక్కడ అభ్యంతరం ఒకటి వచ్చింది. దాన్ని ఏం చేశాడు ఆయన, చక్కగా డీల్ చేశాడు. అభ్యంతరం ఆయన మీద రాకుండా ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళకి మంచి మాదిరి చూపించాడు. ఈవిడేం చేసింది, హెరోదియా చెడ్డ మాదిరి ఉండిపోయింది. ఇక్కడ వ్యక్తుల్లో కూడా పరలోక రాజ్యంలో వెళ్ళడానికి కూడా ఆటంకపరిచే వాళ్ళుగా మనం ఉండకూడదు. అంటే ఇతర వ్యక్తులు మనకంటే తక్కువ విశ్వాసం ఉన్నవాళ్ళు, వాళ్ళకి చెడ్డ మాదిరిలు అనేది మన దగ్గర నుంచి వెళ్ళకూడదు. కాపర్లుగా ఉన్నా, పెద్దలుగా ఉన్నా, ఒక మోడల్గా ఉన్న అధికార పోస్టులు ఉన్నవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే అప్పుడప్పుడు అన్యులు కొత్తగా వచ్చిన విశ్వాసులకి మనం వాళ్ళే కదా, మనల్ని చెప్తుంటారు. మనం సరైన ప్రార్థన చేయకపోవడం, మన సరైన విధానంలో ఉండకపోవడం, ఇష్టానుసారంగా మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళు కూడా అయ్యో ముందు ఉన్న వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరినో ఫాలో చేయాలో కూడా చూస్తుంటారు. ఇందులో ఆ బాణీలో కొంతమంది పాస్టర్లకి ఎవరు ఫాలో అవ్వడానికి చూస్తుంటారు, కొంతమంది పెద్దలు ఫాలో అవ్వడానికి చూస్తుంటారు. అంటే విశ్వాసంలో కొంతమంది పాటలు పాడేవాళ్ళు, నేను ఆ పాటలు పాడాలి, దేవుళ్ళు ఇక్కడ ఎదగాలి, మంచిదే. కానీ ఒకళ్ళు చూస్తున్నారంటే అన్నిటిలోని మాదిరిగా అయిపోతాం మనం గుర్తుంచుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఇక్కడ చెప్పేది అన్నమాట. ఆటంకాలుగా మనం ఉండకూడదు అన్న విషయం చెప్పడం. ఆటంకాలు మనలో కూడా కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఇక్కడ అది చెప్తున్నాడు. ఇక్కడ తర్వాత విషయాలు చూడండి. ఇక్కడ 7వ వచనం నుంచి కాగా చెయ్యి నీ పాదమైనను అభ్యంతరపరిచిన దానిని నరికి నీ ఎదురుండి పారవేయము. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడు కంటే కుంటివాడుగాను అంగహీనుడుగాను జీవంలో ప్రవేశించడం నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పిరికి నీ ఎదురుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడు కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం నీకు మేలు. ఇతర వ్యక్తులకి లేదా మనకి అభ్యంతరాలుగా ఉన్నవి ఇక్కడ కొన్ని మోడల్ చూపిస్తున్నాం. ఒక పిక్చర్ లాగా, లేకపోతే ఒక ఉదాహరణగా చూపిస్తున్నాను. కళ్ళు అనగానే తప్పిదం చేయడానికి, లేకపోతే పాపం చేయడానికి ఉపయోగం ఉంటాయి సాధనాలుగా. ఇక్కడ ఏమేం చెప్పినాడు అక్కడ 8వ వచనంలో, నీ చెయ్యి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాడు ఆయన. రెండోది పాదాలు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. తర్వాత కళ్ళు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. అంటే చేత్తో చేసే పనులు ఉన్నాయి. చేత్తో చేసే పనులన్నిటికీ కూడా, క్రియలన్నిటికీ కూడా చెయ్యని ఎగ్జాంపుల్. చెయ్య ఒక ఎగ్జాంపుల్ కింద. కంటితో చేసి అంటే మనం చూసేదానికి, చూసే పొరపాట్లన్నిటికీ కూడా కన్నుని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. పాదాలు వెళ్ళకూడని చోట్లకి, లేకపోతే చేయకూడని పనులకి వెళ్ళడానికి పరుగులెత్తే వాటికి ఒక ఎగ్జాంపుల్ కాదు. అంటే ఏంటి సూచనలు ఏంటి, ఈ క్రియలన్నీ కూడా వీటితో చేసి అన్నమాట. వాళ్ళతో చేసి ఉన్నాయి, చేతితో చేసి ఉన్నాయి,
కాళ్ళతో పరుగులు ఎట్టి ఉన్నాయి. వీటికి ఎగ్జాంపుల్గా వీటిని తీసుకుని చెప్తున్న మాట ఏంటంటే వీటి ద్వారా మీరు తప్పులు చేస్తున్నారు. చెడ్డ ద్వారా ఏం చేస్తాం? చూడకూడని చూడడం. ఇది చూడకూడని చూడడం ద్వారా ఇదేమవుతుందంటే మన మైండ్లోనికి జస్ట్ చూడడం, చూసినట్టే పాపం కాదు ఎవరికి. ఏదైనా ఒక్కసారి పొరపాటున లేకపోతే ఏదో మామూలుగా కందృష్టి చేయడం ఇలాగా తప్పని ఏదైనా తప్పు జరుగుతుంది చూసాం అనుకోండి, లేదా చూడకూడదో చూస్తాం అనుకోండి, అది పాపం కాదు, పాపం రాదు. ఎందుకంటే మన ప్రేరణ లేదు అందులో, మన మనసు అందులో ఏకీవించలేదు. కానీ దాన్ని మళ్ళీ చూడాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? దానికి మనసు ఏకీవించుతుంది, ఎగ్రీ చేస్తుంది, నువ్వు మళ్ళీ దాన్ని చూడు అంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? మనసు కూడా ప్రేరేపణ చేసి ఇక్కడ ఏదో జరుగుతుంది అక్కడ చూడు అంటే చెయ్యకూడని క్రియ లేకపోతే అశ్లీలమైంది అవ్వచ్చు, రకరకాల అవ్వచ్చు, క్రియలు అవ్వచ్చు. ఇది ఏం చేస్తుందంటే ప్రేరణ పుట్టేస్తుంది. ఇది అంటే కళ్ళు దీనికి సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇలాగ చేతులు చేయకూడని పనులకి, క్రియలకి, లేదా హత్యలు కావచ్చు, రకరకాల క్రియలు కావచ్చు, అలాగే కాళ్ళు, పాదాలు చెయ్యకూడని క్రియలకి పరుగులెట్టడం, ఇవన్నీ ఈ ఎగ్జాంపుల్గా తీసుకుని ఒకవేళ ఇలా ఉంటే కనుక ముందు అట్లా ఆప్ చేయండి దాన్ని. అంటే డైరెక్ట్గా యేసుప్రభువు చెప్తున్న మాట ఏంటంటే మీరు చెయ్యి తీసేసుకోండి, కాలు తీసేసుకోండి, కళ్ళు పీకేసుకోండి అని కాదు. యేసుప్రభువు చాలా మంది స్వస్థపరిచారు, అంగవైకల్యం స్వస్థపరిచారు, గుడ్డోళ్ళని బాగు చేశారు, ఆయన బాగోలేని వాళ్ళు బాగు చేశాడు. మళ్ళీ కొంతమందికి ఇది అభ్యంతరంగా తీసుకుంటాం, ఇగో మీ దేవుడు చూసారా ఇది ఎలా చేసామంటున్నాడు అని చెప్పేసి. అది కాదు ఇక్కడ చెప్పడం. ఇది ఎగ్జాంపుల్గా తీసుకుని దాంతో చేసే క్రియలు ఉన్నాయి కదా, అది పూర్తిగా నాశనం చేసేయండి. అలా చేస్తే మీరు అభ్యంతర కారణం కాకుండా ఉంటారు. మీరు ఎవరికి? మనకి అభ్యంతర కారణంగా ఉండవు, మన మాదిరి తీసుకున్న వాళ్ళకి అభ్యంతర కారణంగా ఉండవు, ఇతర వ్యక్తులకు కూడా అభ్యంతర కారణంగా ఉండవు. దీనికి సాధనాలు ఏం ఉపయోగపడుతున్నాయి? మనలోని కళ్ళు, చేతులు, కాళ్ళు ముఖ్యంగా ఉపయోగపడుతున్నాయి. ఇది అన్నమాట. ఇవి వ్యతిరేకమైన ఆటంకాలు వాటిని జయించడానికి మనం ఉపయోగించే పద్ధతులు. మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, ఎందుకంటే ఇందులో పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం తెలియకుండానే మనం దొరికేస్తుంటాం, పట్టబడిపోతున్నట్టు అనమాట. మనకెందుకులే అనుకుంటాం, కానీ మనం అందులో ఉంటాం, ఆ తప్పులో ఉంటాం. నేనేం చేయట్లేదు కదా, నేను ఎవడో చూస్తలేదు అనుకుంటాం, కానీ మన వెనకాల ఫాలో అయ్యే వాడికి మనమే హీరోలో తీసుకుంటాడు. అప్పుడేమవుతుంది? వాడు కూడా పడిపోయే అవకాశం ఉంది. కనుక మన మాదిరి మనం ఉపదేశం ఎవరికైనా చెప్పేటప్పుడు చక్కని ఉపదేశం ఇవ్వాలి. వాడికి చెడు మార్గాల్లో నడిపించేటట్లు, చెడ్డ వాటిల్లోనే ఉండేటట్లు మనం చేయకూడదు. రెండోది, మన మాదిరి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన మాదిరి కూడా సరైనదిగా ఉండాలి. రెండు విషయాలు కూడా 17 అధ్యాయంలో 18 అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు మోడల్ చూపిస్తూ చెప్పుకొచ్చినాడు. ఏంటిది? వ్యతిరేకమైన మానవ సంబంధాలు, ఆటంకాలు, లేదా వ్యతిరేకమైన బంధం మన జీవితాల్లో చాలా ఉంటుంటాయి. అన్నిటిని కూడా ఎదుర్కొంటూ లేకపోతే చాలా చక్కని రీతిగా దాన్ని ఏం చేయాలి చూసుకుంటూ, దాని పొరపాటులో పడకుండా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మనం ఈ భూమి మీద జీవించవలసిన అవసరత ఉంది అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. నెక్స్ట్ లెసన్కి వెళ్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. క్లోజ్ చేయండి. आप जाते हैं